వైజాగ్లో ఇరానియన్ సిస్టర్స్ ఇబ్బందులపై టీవీ9 కథనాలకు స్పందన లభించింది. టీవీ9 వరుస కథనాలకు అధికారులు స్పందించారు. బాధితులతో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు మాట్లాడారు. అక్కా చెల్లెళ్ళిద్దరికీ కూడా 25,000 రూపాయల చొప్పున తక్షణ సాయాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో కూడా అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. టీవీ9లో ప్రసారమైన కథనాలతో ఇరానియన్ సిస్టర్స్ పరిస్థితిని తాము తెలుసుకున్నామని చెప్పి డిఆర్ఓ చెప్పారు. వారికి అన్ని రకాలుగా తాము భరోసా కల్పించాము. ఇరానియన్ సిస్టర్స్ పై టీవీ9 కథనాలతో ఇంకొక వైపు దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇరాన్లోని తమ తల్లిదండ్రులతో అక్కా చెల్లెళ్లకు అసలు కమ్యూనికేషనే లేదని చెప్పి డిఆర్ఓ చెప్పారు. జిఏడి నుంచి కూడా ఇరానియన్ సిస్టర్స్ విషయంలో ఫాలో అప్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తున్నామని డిఆర్ఓ చెప్పారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు మనతో ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి మీకు ఇద్దరు ఇరానియన్ సిస్టర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎలా వాళ్ళకి సహకారం అందించడం ముందుకు తీసుకెళ్తారు, ఏమంటారు? మేము అసలు వాళ్ళు అడిగితే భోజనానికి కూడా డబ్బులు లేవు, అసలు రావడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవన్నారు. మేము ఇప్పుడు ఇద్దరికి 25,000 రూపాయలు ఇస్తున్నాము. తర్వాత దీన్ని మెసేజ్ న్యూస్లో చూసి చాలామంది మేము ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ కాఫీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ జిఎం గారు మాట్లాడారు. ఏమేమి కావాలో వాళ్ళకి కనుక్కోండి, మేము కూడా హెల్ప్ చేస్తాము అనేసి. అలాగే శేషగిరిరావు ఫ్రమ్ డిఎస్టీ సెక్రటరీ టు డిఎస్టీ రిటైర్డ్ ఆఫీసర్, ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడారు. నాకేం పేరు గిరి ఏమొద్దమ్మా, వాళ్ళ నెంబరు అవన్నీ ఇచ్చేస్తే నేను వాళ్ళకి డబ్బులు పంపించేస్తాను అనేసి. అలాగా కొంతమంది వాలంటీర్గా వస్తున్నారు. అదే సార్, వాళ్ళకి అంటే స్కూల్ పిల్లల ఫీజు, వాళ్ళ ఫీజు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళ ఫీజు, స్కూల్ పిల్లల ఫీజు, వాళ్ళకు ఇంటికి అసలు మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులతో ఏమైపోయారు అని వాళ్ళు ఒకటే ఏడుపు. మన వాళ్ళ స్టేజ్లో మనం ఉంటే మనకు కూడా అంతే బాధ కలుగుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. అది దానికోసం వాళ్ళు ఫీజులు కూడా కట్టలేరు. ఇంటి యజమానికి కూడా ఫోన్ చేశాను, బాబు 2 నెలలు రెంట్ ఇవ్వాలంటని. సార్ నేనేం ప్రెజర్ పెట్టట్లేదు, వాళ్ళు ఇష్టం ఉంటే ఇవన్నీ ఉన్న రోజులు ఉండేవండి అనేసి అన్నాడు. మళ్ళీ ఆల్వార్ దాస్ కాలేజీ డైరెక్టర్తో మాట్లాడా, ఆయన కూడా ఫీజు నో ప్రాబ్లం సార్, మాకు ఇంకా 6-7 లక్షలు కట్టాలా, నేను మాట్లాడతానులేండి, ఐ విల్ టేక్ కేర్ అనేసి అన్నారు. అది అండి, అంటే అన్ని విధాలా మనకి వాళ్ళకి ఫాలోఅప్ చేస్తున్నాం, సహకారం అందించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. చాలా హోల్ హార్టెడ్గా అందరూ బాగా ముందుకు వస్తున్నారండి. అంటే వాళ్ళు పేరెంట్స్తో కానీ కుటుంబంతో కమ్యూనికేషన్ లేదా సార్? లేదా, అసలు వాళ్ళకు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు కమ్యూనికేషనే లేదంట. వాళ్ళ నాన్న ఎప్పుడో ఒకసారి అట్లా ఏదో టైంలో హలో అంటాడంట, అది కట్ అయిపోతుందంట. దేశం కానీ దేశం, ఊరు కానీ ఊరు వచ్చి ఇబ్బందులు పడుతున్న వారికి మన వైపు నుంచి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ బాధ వాళ్ళకు, ఒక పూట తింటే ఇంకో పూట పస్తున్నారు, అడుక్కోలేరు ఎవరిని, భాష తెలియదు, సరౌండింగ్ వాళ్ళకు భాష తెలియదు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, లేదంటే ఉర్దూ ఇరానీ భాష, ఆ రెండు తప్ప ఇంకా వేరే భాష తెలియదు. అది పెద్ద కమ్యూనికేషన్ బ్యారియర్. పెద్ద మనసు చేసుకొని అధికారులంతా కూడా ఈ ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ కథనాలు ప్రసారమైన తర్వాత మరికొంతమంది దయగల దాతలంతా కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళకి సహాయం చేసేందుకు వస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా ఇద్దరికి 25,000 చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని చెబుతున్నారు. దీంతోపాటు మరోవైపు వీళ్ళు సేఫ్గా, అంటే వాళ్ళు ఫ్యామిలీ ఎలా ఉన్నారో అన్న ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలోనే ఇక్కడ నుంచి ప్రత్యేకంగా జిఏడి నుంచి ప్రత్యేక కార్యదర్శి శ్యామలరావు ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎక్స్టర్నల్ అఫైర్స్తో కూడా మాట్లాడి సంప్రదింపులు జరిపి ఆ సమాచారాన్ని కూడా చేరవేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.